హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి రాధిక. టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు మ్యూజియం చూపిద్దామని అయితే వచ్చేసాను. అసలు ఈ అవుట్ సైడ్ వ్యూ చూస్తుంటే అసలు ఈ అద్దాలు ఇదంతా ఇక్కడే నించొని 2 నిమిషాలు అయితే చూడాలనిపించింది. అంత బాగుంది అవుట్ సైడ్ వ్యూ ఈ మ్యూజియంది. ఇక్కడ ఇద్దరికి $10 కట్టి చూద్దామని లోపలికి వెళ్ళగానే ఈ అమెరికా బుడతలో అసలు ఆ స్పేస్ సూట్ని వదిలైతే పక్కకు జరగట్లా. అమ్మోళ్ళ క్వశ్చన్లు అడుగుతానే ఉన్నారు, వాళ్ళు చెప్తానే ఉన్నారు. ఇదంతా ఇప్పుడు అవ్వదులే అని చెప్పి పక్కకు వస్తే ఇక్కడ రకరకాల స్పేస్కి సంబంధించిన ఫోటోలు అయితే చాలా కనిపిస్తున్నాయి మనకి. అసలు ఒక్కసారి ఇటు తిరగగానే ఏందో ఎత్తుగా ఈ ఎముకలు ఏందో ఈ ఎముకలు అనుకున్నా ఫస్ట్ టైం చూడగానే. అసలు ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఫోటోలో అదేదో కొంగజాతి పక్షిలా ఉంది. దాన్ని చూసైతే ఇది ఆ టైంలో ఆడిచ్చుండిద్ది పాపం చేపలన్నిటిని అనిపించింది నాకైతే. అసలు దాని మెడే ఉంది ఒక 10 మీటర్ల దాకా. ఇదైతే స్పేస్ హెల్మెట్, లోపల ఒక కమ్యూనికేషన్ మైక్ కూడా ఉంది. అక్కడ స్పేస్లో మన ఆస్ట్రోనాట్స్ అందరూ ఈ మైకులతోనే ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటారనుకుంటా. ఇవైతే వాటర్ బ్యాగ్స్. మన సునీత విలియమ్స్ అప్పుడు స్పేస్లో ఎలా బ్రష్ చేసేది, ఎలా వాటర్ తాగేది అని ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది కదా. అప్పుడు ఆ వీడియో వైరల్ కూడా అయింది. అవే ఈ వాటర్ బ్యాగ్స్. ఇందులోనే వాళ్ళు వాటర్ క్యారీ చేస్తారు. బ్రష్ చేయాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా ప్రతిదీ దీంట్లోనే. అసలు ఎలా ఉంటారా బాబు, నాకైతే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలనిపిస్తుంది. ఇదైతే ఆ ఆస్ట్రోనాట్స్ బాడీ సూటు. అసలు చలికి తట్టుకునేలాగా, ఏదైనా చిన్న చిన్న శకలాలు వచ్చి తగిలినా కానీ బాడీకి ఏం కాకుండా ఉండేలాగా చాలా బాగా అయితే డిజైన్ చేశారు దీన్ని. ఇవేమో స్నాక్స్ ప్యాక్స్. దీంట్లోనే చిన్న చిన్న బిస్కెట్స్, ఏవైనా తినాలనుకునే స్నాక్స్ ఇవన్నీ వాటితో క్యారీ చేస్తారు. నాకేంటో అర్థం కావట్లేదురా, అసలు ఈ మ్యూజియం అద్దాల మీద పడింది పిచ్చంతా. ఇదైతే ఏదో సముద్రంలో ఉండే ఫాజిల్స్ లాగా అయితే అనిపించింది. ఇది డస్టినీస్కి ఇన్నోవేషన్ జోన్ వాళ్ళు అయితే కనిపెట్టారంట ఇవన్నీ మనకి. అసలు ఈ ఇన్నోవేషన్ వాళ్ళు భలే మంచి పేరు ఎతికి పెట్టారు. భలే వింతగా ఉంది నాకైతే. స్కల్ ఆఫ్ మిలోడ్ అన్నంట. తల పట్టిద్ది దాని లోపల. నిజంగానే దాని పళ్ళు, దాని నోరు చూస్తుంటే నా తల ఏంది మొత్తం నేనే పట్టేలా అనిపించింది. మహమ్మద్ షోల్డర్ బ్లేడ్ ఫ్రాగ్మెంట్. నాకు దీని పేరేనంగానే మోమోసా, మోమోస్ ఏంది తినేదాని పేరుంది ఏంది అనుకొని వెళ్ళి చూడంగానే అప్పుడు అర్థమైంది మోమోస్ కాదు మమ్మీస్ అని. ఇవేమో కింద దవడ పళ్ళంట, అమెరికా బెర్రలవి. అప్పాయనే చూస్తే కాళ్ళలాగా, ఈ పక్కనవేమో పళ్ళలాగా అనిపిస్తున్నాయి. మరి ఇవేమో పాతకాలపు చెట్ల బెరడుల్లాగా అయితే కనిపిస్తున్నాయి. రకరకాల చెట్ల మొక్కల బెరడులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక నత్తల వంశమే కనిపిస్తుంది. అసలు చిన్న నత్తల నుంచి అత్యంత పెద్ద సైజు నత్తల బట్టి ఇక్కడ చూడొచ్చు మనం. వామ్మో, ఇంత పెద్ద నత్తలు కూడా ఉంటాయా అని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మనకైతే మామూలుగా చిన్న చిన్నవి ఇంతవైతే కనిపిస్తాయి. అసలు ఇక్కడ చూస్తే ఇంత పెద్ద నత్తలు నేను ఎక్కడ చూడలా. ఆ కాలంలో ఇంత ఉంటాయి అనుకుంటా, మరి మనకు తెలీదుగా. ఇవైతే సముద్రంలో అడుగున మొలిచే మొక్కల యొక్క అవయవాలు అనుకుంటా. చూస్తే లోపల చాలా రకరకాలుగా భలే ఉన్నాయి. వీటిని చూస్తుంటే వర్షం పడినప్పుడు వచ్చే ఎర్రలాగా ఎర్రపాములు ఉంటాయి చూసారా, వానపాములు, వాటిలాగా అనిపిస్తున్నాయి నాకైతే. ఈ స్పేస్ ఫోటోలు అయితే రియల్గా మనుషులు తీసిన ఫోటోలు అయితే చాలా ఉన్నాయి. చుక్కలతో ఉన్న ఆకాశంలాగా, మొత్తం చందమామని, గుంపులుగా ఉన్న చుక్కల్ని, అలాగే చాలా చాలా
రకరకాలుగా ఉన్నాయి. ఇదిగో వీళ్ళే ఈ మనకు కనపడే ఫోటోలో ఉన్న వాళ్ళే ఈ ఫోటోలన్నిటిని తీసింది స్పేస్లో. ఇది మిల్కీవేలా అనిపిస్తుంది, మిల్కీవే గెలాక్సీ. ఇవన్నీ రియల్గా తీసిన ఫోటోలు అన్నమాట. చాలా చక్కగా తీశారు కదా. ఇదైతే ఇటువైపు రైట్ సైడ్లో పైన కనిపిస్తుంది అయితే టెలిస్కోపు, కింద టెలిస్కోప్ని ఎవరో బాగు చేస్తున్నట్టు ఉంది. ఇటు పక్కన టెలిస్కోప్తో ఏదో ఆకాశంలో ఒక వింత ఆకారంలో కనిపించినప్పుడు తీసిన ఫోటో అది. ఇదైతే క్యూఆర్, దీన్ని స్కాన్ చేస్తే ఆ ఫోటోలు అదంతా ఏ టైంలో తీశారు ఏంటి ఇదంతా మొత్తం తెలిసిపోతుంది మనకి. ఇదైతే మిస్టరీ డోర్లా ఉంది ఏంటో. లోపలికి రాగానే స్మైల్ యు ఆర్ ఆన్ కెమెరా అని ఉంది అని అయితే లోపలికి వెళ్ళాం. అయ్య బాబోయ్, నేను నవ్వితే వచ్చింది అనుకుంటున్నారు ఈ సౌండ్. కాదండి బాబు, అసలు వీళ్ళు ఈ లోపల అసలు ఈ యాంబియన్స్, ఈ రూము ఇదంతా చీకట్లో రకరకాల కారులతో అమ్మా ఈ భయంకరమైన సౌండ్లతో మామూలుగా పెట్టలేదు. నాకైతే గుండె గజగజలు ఆడిపోయింది. ఇవన్నీ అసలుకి ఇక్కడ చూసారా, మొత్తం డైనోసార్స్, ఈ కార్లు ఇవన్నీ కొన్ని ఫేమస్ అయిన కార్లు, కొన్నేమో వీళ్ళు పాతకాలపు సినిమాల్లో వాడిన కార్లు అన్నీ ఓపెన్ చేసి మొత్తం క్లియర్గా ఇవన్నీ ఇక్కడ చూపించడానికి పెట్టారు ఈ మ్యూజియంలో. ఇదేంటో కార్ బ్యాక్ సైడ్న మొత్తం ఓపెన్ చేసి ఇలా పెట్టారు చూడడానికి అనుకుంటా. ఎక్కడ ఈ బొమ్మ చూడండి, గొడ్ల పిల్లిలో ఎలా చూస్తుందో నాకైతే భయం వేసింది. ఇక్కడ రకరకాల మైక్రోస్కోప్లు, మన గ్లోబు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ ఫోటో చూడండి, జేమ్స్ బాండ్ లాగా ఎంత భయంకరంగా చూస్తున్నాడు అన్నట్టు. రకరకాల మైక్రోస్కోపులు, ఈ డైనోసార్ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి భయంకరంగా. ఇదిగో ఏడు చూడండి, తెల్ల రాక్షసుడిలాగా ఏదో గాలి బుడగ బొమ్మలా ఉంది, ఇదేంటో కానీ. ఇక్కడ రకరకాల స్టేజెస్లో రకరకాలగా యూజ్ చేసిన కార్లు అన్నీ ఉన్నాయి మొత్తం. అసలు ఈ డైనోసార్ది అయితే అసలు నేను మ్యూట్ చేసా కానీ అంత భయంకరమైన సౌండ్ వస్తుందంటే నాకైతే భయం వేసింది. ఆ నోరు చూడు ఎలా తెరిసిందా అని భయం ఉంది. ఒక్కసారి ఆవలిచ్చి ముగ్గురిని అయితే మింగేసేలా ఉంది. ఇదేమో రైనోసారు. అసలు దీని కొమ్ములు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇదేందో అటు ఇటు తల మొత్తం తిప్పుతూ ఉంది అని. ఆ రైనోసార్ని చూస్తే భయంగా ఉంది కానీ ఆ చిట్టి రైనోసార్ని చూస్తే మాత్రం నవ్వొస్తుంది నాకైతే. దాని మొహం చూడు అని ముట్టేట్టు పెట్టుకుందా. వెనక ఇంకొక డైనోసారు. ఇవన్నీ వెనక లైటింగ్స్ వేసి జిగేల్ అని మామూలుగా మెరిపించట్లా.
ఇదేంటో కారు, దీనికి ఏదో ఒక షీట్ ఏదో ఏదో లాంటిది, క్లాత్ లాంటి షీట్ లాంటిది కప్పారు, మడ్ కట్స్ అని. ఏంటో మరి ఇది. ఇదిగో ఇక్కడ ఇంకొక జిగేల్ అనే కారు. ఇది మన చిన్నప్పుడు ప్లాంకుల మీద బార్బీ డాల్ బొమ్మ ఉండేది కదా, ఆ బార్బీ డాల్ బొమ్మ యొక్క డ్రీమ్ ఛాంబర్ కార్ అంట ఇది. ఇక్కడ పక్కన ఇదిగో ఈ బుడ్డి కారు చూసారా, ఇది నేను కూడా కార్ అనుకున్నా చూస్తే. ఇది టైం మిషన్ అంట, 2 సీట్లు ఉన్నాయి. మనకు ఒక సినిమా ఉంది కదా, ఆలి 369 అని, దాంట్లో ఒక టైం మిషన్ ఉండిద్ది. అదేమో రౌండ్గా ఉంది, కానీ వీళ్ళ సినిమాల్లో ఎక్కడ టైం మిషన్ అంటే ఒక చిన్న కార్లా ఉంది మరి. ఆ రూమ్లో బొమ్మ డైనోసార్లు చూశారు కదా, రైనోసార్లు. ఇక్కడ వాటి ఎముకలు అన్నీ ఎక్కడెక్కడి నుంచో సేకరించి మొత్తం పేర్చేశారు. ఇదేంటో అరుదైన రాయిలా ఉంది. ఇవన్నీ పాతకాలపు చెట్ల బెరడులు. ఇవి టీత్ అన్నమాట, రకరకాల టీత్. ఇందాక చూశారు కదా ఒక పెద్ద సైజు నత్త, ఇది దాని ఫోజిల్. ఇవి రకరకాల రాళ్ళు, అరుదైన రాళ్ళు అనుకుంటా. ఇవేమో స్కల్స్, పుర్రెలు, డైనోసార్ పుర్రెలు. చిన్న వాటి నుండి పెద్దవాటి వరకు అన్ని డైనోసార్ పుర్రెలు సేకరించి ఇక్కడ అమర్చినట్టున్నారు. నేను సినిమాలో డైనోసార్ సినిమా చూసినప్పుడు అది అసలు ఉంటుందా నిజంగానే అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇదేమో అరుదైన చేపల్ల. దాన్ని ఇక్కడ చిన్న ఇటు పక్కన చూసారా, చిన్న డైనోసార్ యొక్క కాలు, చెయ్యి. దానిలోని ఎముకలు. చిన్న కోడిపెట్ట, అరుదైన కోడిపెట్ట పిల్ల అనుకుంటా, దాని స్కెలిటన్ కూడా ఇక్కడ ఉంచారు. అసలు చిన్న తలకాయలాగా ఎంత చక్కగా పెట్టారు. ఇది చూసారా, నాకైతే దీన్ని చూస్తే ఎందుకో కానీ మరి చెక్క బొమ్మ, తోలు బొమ్మలు ఆట ఆడినప్పుడు మనకి చెక్క బొమ్మలతో ఆడిచ్చే దానిలాగా చెక్క బొమ్మ. ఇదేంటి ఇక్కడ చెక్క బొమ్మ ఉందనుకున్నా. ఈ పిల్ల అసలు వాళ్ళ అమ్మని అడిగి ఇసుకిస్తుంది. వాళ్ళ అమ్మేమో అలా అడగకూడదు, నువ్వే చూసుకోవాలి అంటుంది. ఇవేమో చిన్న కప్పుల్లాగా చాలా బాగున్నాయి. ఇవేమో మాస్కులు, రకరకాల మాస్కులు, స్టీల్తో చేసినవి, వినపతో చేసినవి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారు కొన్ని మాస్క్స్. ఇవన్నీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మన పూరి జగన్నాథుని యొక్క బొమ్మ కూడా ఉంది. ఇవేంటో రకరకాల ఖడ్గాల్లాగా ఏంటో కనిపిస్తున్నాయి మరి. ఇవి కూజాలు, జార్లు, రకరకాల పాతకాలపు రాజులు అవి వాడిన కూజాలు అనుకుంటా. ఇదేంటో మరి ఒక సింబల్. ఇక్కడ అన్ని దేశాల కరెన్సీ ఉంది. ఇండియన్ రూపీస్, కాంబోడియా, కెన్యావి, అన్ని దేశాల డాలర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బహమాస్, ఘానా అంట. ఈ చిట్టి పాప ప్రిన్సెస్ లాగా అటు ఇటు నడుస్తుంది.
ఇవి పిల్లలకి యాక్టివిటీస్ లాగా బ్రష్లు ఇచ్చి పజిల్స్ కనిపెట్టమని ఏదో గేమ్స్ ఆడిచ్చేలా ఉంది. ఇవన్నీ ఓషన్లో అడుగున చెట్లు, చిన్న చిన్న చెట్లు, ఇవేమో గవ్వలు, వాటర్ పడి పడి కోసుకొని ఒక అందమైన షేపులు తయారయ్యే చెట్ల రాళ్ళలా ఉన్నాయి. రకరకాల శంఖాలు, వీటిని చూడంగానే నాకు చిట్టి చిట్టి మష్రూమ్స్ గుర్తొచ్చాయి. ఇవేమో సముద్రం అడుగున ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు అలా ఉన్నాయి. ఇక్కడ అదేందో ఫిష్ ఉందంట, మరి అది కనిపించాల నాకైతే. దీంట్లో ఏదో ఫిష్ ఉంది, మరి నాకైతే కనిపించలేదు. దగ్గరికి వెళ్ళి మరీ చూస్తున్నా, అలా వెళ్ళకూడదు. అయ్యో ఇంకా చాలా ఉన్నాయండి, కానీ టైం చాలా ఎక్కువైపోయింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు